Hi everyone, welcome back to our channel Learn English with Amir. This is your faculty in English language, Amir Ahmed. Hi all. Now, ఈ వీడియోలో మనం టెట్ స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపరేషన్ చేస్తారో ఆల్రెడీ టెట్కి సంబంధించిన వీడియోస్ సిరీస్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఒకటి డిస్కస్ చేద్దామండి ఈరోజు. ఓకేనా? రైట్. సో 3 పేపర్స్ ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సిరీస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. టెట్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా మన వీడియో సిరీస్లో యాడ్ అయిపోండి అండ్ ఇంగ్లీష్ ప్రిపరేషన్ చాలా నీట్గా ప్రిపరేషన్ చేసుకోండి. ఓకేనా? రైట్. అడ్వాంటేజ్ చాలా ఉన్నాయన్నమాట ఈ పేపర్ యొక్క డిస్కషన్ వల్ల. మీకు ఇంగ్లీష్ యొక్క క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఏ లెవెల్లో వస్తాయి, ఎలా మనం ప్రిపరేషన్ చేయాలి, ఏ టాపిక్స్ చదవాలి, ఏ లెవెల్లో చదవాలి. ఓకే, ఇంగ్లీష్ కష్టమా ఈజీయా వీటన్నిటికీ మీకు ఆన్సర్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీడియోని తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా వీడియోని షేర్ చేసేయండి. రైట్. టెట్ డిఎస్సికి ప్రిపరేషన్ చేసే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క కంప్లీట్ లాంగ్వేజ్ కోర్స్ మన కంటెంట్కి సంబంధించిన కోర్స్ మిషన్ ఇంగ్లీష్ అనే కోర్స్ ఫుల్ గ్రామర్ అండ్ వొకాబులరీ కవర్ చేసే కోర్స్ మన యాప్లో అవైలబుల్ ఉందండి. యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో పెట్టా, యాప్ డౌన్లోడ్ చేయండి. మిషన్ ఇంగ్లీష్ కోర్స్లోకి వెళ్ళి డెమో వీడియోస్ చూడండి అండ్ ఇమీడియట్గా జాయిన్ అయిపోండి. ఇంగ్లీష్ ప్రిపరేషన్ని బూస్ట్ చేసుకోండి, మార్క్స్ బూస్ట్ చేసుకోండి. ఓకే, ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే డౌట్ కనుక మీకు ఉంటే వన్ స్టాప్ సొల్యూషన్ మన యాప్లో కోర్సెస్ అనమాట. రైట్. సో యూస్ దీస్ కోర్సెస్ నౌ. రెఫరెన్స్ కోర్సెస్ మీ దగ్గర ఉన్నాయి. ఎలా చదవాలో తెలియకపోతే ప్రాబ్లం, చెప్పడానికి మేము ఉన్నా కూడా మీరు చదవట్లేదు అనుకోండి, అది మీ ప్రాబ్లం అయిపోతుంది. ఓకేనా? మీరు తప్పకుండా యూటిలైజ్ చేసేసుకోండి. ఓకే, యాప్ డౌన్లోడ్ చేయండి, కింద కామెంట్ సెక్షన్ లింక్ ఉంది, ఇమీడియట్గా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇంగ్లీష్ యొక్క ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ దాని లోపల ఉంది. రైట్. ఓకే, టెట్ డిఎస్సి ఆస్పిరెంట్స్ యొక్క పేపర్ డిస్కషన్స్లో మనం డిస్కస్ చేసే ఈ రోజు పేపర్ 9th జనవరి షిఫ్ట్ 2 అండి. ఓకేనా? 2025లో రీసెంట్గా కండక్ట్ చేసిన టెట్ ఎగ్జామ్ యొక్క 9th జనవరి షిఫ్ట్ 2 పేపర్ చేస్తున్నాం. సో తప్పకుండా వీడియోని మాక్సిమం నెంబర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పేపర్ చాలా యూస్ఫుల్ అయిపోతుంది. ఓకేనా? బెస్ట్ ట్రిక్స్తో ఎలా మీరు పేపర్ని సాల్వ్ చేయొచ్చు, అప్రోచ్ ఎలా ఉంటుంది క్వశ్చన్స్ ఆన్సర్ చేసేది మీకు చెప్పడానికి ట్రై చేస్తా. ఓకే, రైట్. ఓకే, సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే వాళ్ళైనా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ కోర్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ కోర్సెస్ మన యాప్లో ఉన్నాయి. హైకోర్టు ఎగ్జామినేషన్ రాసేసి మన స్టూడెంట్స్ చాలా మంది చాలా బాగా పర్ఫామ్ చేశారు ఆల్రెడీ. నాకు చాలా మంది పర్సనల్గా యూట్యూబ్లో కామెంట్స్లో మెసేజ్ చేస్తారు అండ్ పర్సనల్గా వాట్సాప్లో కూడా చేస్తారు. యూట్యూబ్ కామెంట్స్ నేను పక్కనే మీకు డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను. హైకోర్టు ఎగ్జామినేషన్స్కి ఎలా అయితే నేను సిరీస్ ఏదైతే రన్ చేశానో దాన్ని చూసి ఎలా అయితే స్టూడెంట్స్ బెనిఫిట్ పొందారో అలానే టెట్కి సంబంధించిన ఆస్పిరెంట్స్ కూడా తప్పకుండా చాలా ఎక్కువ బెనిఫిట్ పొందుతారు. చాలా ఎక్కువ టైం ఉంది మనకి. మీ టెట్ ప్రిపరేషన్లో, ఇంగ్లీష్ ప్రిపరేషన్లో మీతో పాటు నేనున్నాను, మీరు సింగిల్గా లేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీ ప్రిపరేషన్ జర్నీలో మీతో పాటు నేనున్నాను. స్టూడెంట్స్ ఎంత బాగా పర్ఫామ్ చేశారు, ఎంత బాగా మన వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ ఫ్రీగా నేను పోస్ట్ చేసిన ఎంత బాగా యూజ్ అయ్యాయి ఒకసారి మీరు పక్కనే ఉన్న ఇమేజ్ చెక్ చేసుకుంటూ చూడొచ్చు. ఓకేనా? ఐఎమ్ వెరీ హ్యాపీ టు నో దిస్. ఎందుకంటే ఎక్కువ ఏం కావాలి. ఇంకా ఎవరైతే స్టూడెంట్స్ ఇంకా బాగా యూజ్ అయిందని అనిపిస్తుందో, హైకోర్టు ఎగ్జామినేషన్స్ నిజంగా పర్ఫామ్ చేశారో, బాగా మార్క్స్ కొట్టారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా తప్పకుండా మీరు కామెంట్ చేయండి. మీరు చేసే కామెంటే నాకు ఒక పెద్ద గిఫ్ట్ అనమాట. అందుకంటే ప్రెజెంట్ ఏం లేదు. ఓకేనా? మీరు బాగా పర్ఫామ్ చేశారు అని చేసే ప్రతి ఒక్క కామెంట్ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో తప్పకుండా మీ పర్ఫార్మెన్స్ కనుక హైకోర్టు ఎగ్జామినేషన్స్లో బాగుంటే మన వీడియోస్ హెల్ప్ అయితే కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ అయితే తప్పకుండా నా కోసం రాయండి. ఓకేనా? ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, రైట్ గైస్. సో ఎవరైతే కంప్లీట్ లాంగ్వేజ్ కోర్సెస్ కోసం చూస్తారో వన్ స్టాప్ సొల్యూషన్ అండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్లో ది బెస్ట్ యాప్ ఇన్ బోత్ తెలుగు స్టేట్స్. మన యాప్ యొక్క ఒక్కసారి రివ్యూస్ చూడండి, దాని యొక్క క్వాలిటీ అంటే మీకు అర్థమైపోద్ది అనమాట. స్టూడెంట్స్ ఏ విధంగా అసలు మన కోర్సెస్కి రియాక్ట్ అవుతారు, ఎలా ఉంటాయి మన కోర్సెస్ మీకు అర్థమవుతుంది. ఓకే, దిస్ ఇస్ ది వన్ స్టాప్ సొల్యూషన్. వేరే ప్లేసెస్లో ఉండేదానికంటే చాలా బెస్ట్ వేలో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచ్ చేయడం జరుగుతుంది మన యాప్లో. కంప్లీట్గా నేను డీల్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఓకేనా? ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ అయినా కావచ్చు, టెట్ డిఎస్సి ఆస్పిరెంట్స్ అయినా కావచ్చు, మిషన్ ఇంగ్లీష్ అనే కోర్సులో ఎన్రోల్ అయిపోయి ప్రిపరేషన్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకేనా? 3 months కోర్సెస్ ఉన్నాయి, 6 months కోర్సెస్ ఉన్నాయి. పక్కనే నేను మీకు ప్రైజెస్తో పాటు డిస్ప్లే చేస్తాను, చెక్ చేసుకోండి ఒకసారి డీటెయిల్స్ వీడియో పాస్ చేసి. ఓకే, రైట్. అండ్ ఆఫర్ కూడా రన్ అవుతుంది. టుమారో ఇస్ ది లాస్ట్ డేట్. ఐ మీన్ ఇన్ఫాక్ట్ డేట్ ఏమైనా కావచ్చు, 18th ఇస్ ది లాస్ట్ డేట్. సో APR15 అనే ఒక కూపన్ కూడా అప్లై చేయండి. ఇమీడియట్గా మీకు 15% ఆఫ్ ఈ ప్రైజెస్ పైన రావడం జరుగుతుంది. డౌన్లోడ్ ది యాప్, చెక్ ద డెమో వీడియోస్ చూడండి ఒకసారి అండ్ ఇమీడియట్గా కోడ్ అప్లై చేసి జాయిన్ అయిపోండి. గ్రామర్ నాకు వచ్చు, ఓన్లీ ఒకాబులరీ కనుక నాకు కావాలి అనుకుంటే ఒకాబ్ కోర్స్ కూడా మన దగ్గర ఉంది. 99 రూపీస్కి కంప్లీట్ ఒకాబులరీ టీచ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా చెక్ చేయండి. ఓకే, టెస్ట్ సిరీస్ కావాలనుకున్న వాళ్ళకి టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఓకేనా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 2025 ప్రిపరేషన్ ఎవరైతే ఎస్ఎస్సి నోటిఫికేషన్ కోసం చేస్తున్నారో, ఎవరైతే అభ్యర్థులు సిజిఎల్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తారో, ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ ఎవరైతే రాస్తారో, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఎస్ఎస్సి జీడీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరి కోసం బ్యాంక్ ఎస్ఎస్సి ఇంగ్లీష్ కోర్స్ రెడీగా ఉంది. 3 months కోర్సు జస్ట్ 499 రూపీస్కి. ఒక్కసారి దీంట్లో కనుక మీరు జాయిన్ అయితే కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ దీని లోపల అయిపోతుంది. ఒక్క చిన్న క్వశ్చన్ కూడా మిస్ కాకుండా ఆ లెవెల్లో కవర్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ పిఓ క్లర్క్ స్టూడెంట్స్ కూడా మన బ్యాంక్ ఎస్ఎస్సి కోర్స్ యొక్క బెనిఫిట్ పొందొచ్చు. ఓకేనా? 499 రూపీస్. తప్పకుండా మీరు యాప్ డౌన్లోడ్ చేసి డెమోస్ చూడండి. ఏపీ డిఎస్సి ఎవరైతే మెగా డిఎస్సి ప్రిపరేషన్ చేస్తారో మీరు కూడా మన దగ్గర ఉన్న మిషన్ ఇంగ్లీష్ కోర్సెస్ ఎన్రోల్ అయిపోవచ్చండి. రైట్.
సో లెట్ us స్టార్ట్ డిస్కసింగ్ ద పేపర్ నౌ. ఓకే, సో ఇక్కడ నుంచి ప్యాసేజ్ యొక్క క్వశ్చన్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. మీరు ప్యాసేజ్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. రైట్, ప్రతి ఒక్క పేపర్ లో కూడా మీకు ప్యాసేజ్ నుంచి మినిమం 5 క్వశ్చన్స్ వస్తాయి. 5 క్వశ్చన్స్ లో 5 out of 5 మీరు స్కోర్ చేయొచ్చండి. ఎందుకంటే ప్రతి ఒక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ ప్యాసేజ్ లోపలనే ఉంటుంది. మీరు దాన్ని స్పాట్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి. క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఇన్ఫర్మేషన్ ప్యాసేజ్ లో మెన్షన్ చేసే ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆన్సర్ చేసే విధంగా క్వశ్చన్స్ వస్తాయి. తప్పకుండా వీటిని మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 5 out of 5 టార్గెట్ పెట్టండి. ఎలా చేయాలి ఇప్పుడే మీ కళ్ళ ముందు నేను చూపించేస్తా, ప్రూవ్ చేసి. ఓకే, ప్యాసేజ్ చదువుకోండి, వీడియో పాస్ చేయండి, ఒకసారి చదవండి, క్వశ్చన్స్ అన్ని మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా, ఇవన్నీ మనం కరెక్ట్ చేయండి, అన్ని కలిసి చేయడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. క్వశ్చన్ నెంబర్ 1 చదువుదాం ఫస్ట్ అయితే ప్యాసేజ్తో. As human beings, all of us desire to live happily, peacefully, and in harmony with our fellow human beings. Therefore, all human activities, directly or indirectly, aim at the attainment of this end. Governments are formed for ordering of societies to provide basic amenities for the happy and peaceful living of its citizens, and to protect the state from the external aggression and internal individual social conflicts. గవర్నమెంట్ యొక్క పని ఏంటి అనేది చాలా నీట్గా 2 లైన్స్లో డిఫైన్ చేస్తారు. చూడండి ఒకసారి, మనుషులు హ్యాపీగా బతకాలి, పీస్ఫుల్గా బతకాలి, ఒక ఫ్రెండ్లీ స్టేట్లో బతకాలి, ఫ్రెండ్లీ సరౌండింగ్స్లో బతకాలి. దానికోసమే గవర్నమెంట్స్ ఉన్నాయి. గవర్నమెంట్స్ ఎందుకు ఉన్నాయి? గవర్నమెంట్స్ ఆర్ ఫార్మ్ ఫర్ ఆర్డరింగ్ సొసైటీస్ని ఆర్డర్లో పెట్టడానికి గవర్నమెంట్స్ ఉన్నాయి, ఉన్న వాటిని డ్యామేజ్ చేయడానికి కాదు. అవునా కదా? రైట్, టు ప్రొవైడ్ బేసిక్ అమ్యూనిటీస్, మనుషులకి అవసరమైన బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఒక గవర్నమెంట్ అనే ఒక వ్యవస్థ ఉంది. అందుకే మనుషులు అక్కడ కూర్చోబెడతాం, గొడవలు పెట్టమని కాదు. అవునా కదా? రైట్, సో ఫర్ ద హ్యాపీ అండ్ పీస్ఫుల్ లివింగ్ ఆఫ్ ఇట్స్ సిటిజన్స్ యొక్క హ్యాపీనెస్, హ్యాపీగా వాళ్ళు ఉండాలి, పీస్ఫుల్గా వాళ్ళు బతకాలని చెప్పేసి వాళ్ళు కోరుకోవాలి, అట్లాంటి పనులే చేయాలి. ఓకేనా? రైట్, సో అది చూసుకోండి. అండ్ టు ప్రొటెక్ట్ ద స్టేట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, ఒక స్టేట్ లోపల ఉన్న ఇంటర్నల్ గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడం కోసం గవర్నమెంట్ అనేది ఒకటి ఉండాలి. అండ్ ఎక్స్టర్నల్ బయట స్టేట్స్ నుంచి వచ్చే గొడవలు ఏమైనా ఉన్నా, వేరే కంట్రీస్ నుంచి వచ్చే గొడవలైనా వాటిని కూడా కంట్రోల్ చేయడానికి ఒక నేషన్కి ఒక గవర్నమెంట్ అవసరం ఉంటుంది. అవునా కదా? రైట్, సో ఫర్ అ సివిలైజ్డ్ సొసైటీ ఇట్ ఈస్ ద డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్ alone which can take proper care of the individual and social interests. ప్రాపర్గా గనక ఒక ఇండివిజువల్ సోషల్ యొక్క కేర్ కనుక తీసుకోవాలి అంటే డెమోక్రసీ వల్ల అవుతుంది, కానీ డిక్టేటర్షిప్ వల్ల కాదు. ప్రజాస్వామ్యం కావాలి, బెస్ట్ అనమాట. డెమోక్రసీ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ నాట్ సింప్లీ అ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ బట్ అ వే ఆఫ్ లైఫ్. డెమోక్రసీ అనేది ఒక గవర్నమెంట్ యొక్క పేరు మాత్రమే కాదు, ఒక మనిషి ఆచరించే ఆచరణ విధానం కూడా. ప్రతి ఒక్క సిటిజన్ దగ్గర కూడా ఉండాలి డెమోక్రటిక్ ఫీలింగ్ ఒకటి. అవునా? రైట్, సో అదొక ఆచరణ అనమాట. డెమోక్రసీ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ సోషల్ లివింగ్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సర్టన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమన్ వెల్ఫేర్. కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, మోరల్స్ ఉంటాయి, ఎథిక్స్ ఉంటాయి. రైట్, ఎలా నడుచుకోవాలి అనే కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, వాటిని మనం డెమోక్రసీ అని అంటాం. దీస్ ప్రిన్సిపల్స్ ఆర్ ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ ఆర్ ఫెయిర్నెస్, జస్టిస్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ రిస్ట్రైన్స్ దాట్ లిమిట్ వన్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఓకే, ఇది చూడండి ఒకసారి. ప్రిన్సిపల్స్ ఏంటంటే ఈక్వాలిటీ ఉండాలి, ఈక్విటీ ఉండాలి, న్యాయం ఉండాలి, ఫెయిర్నెస్ ఉండాలి, జస్టిస్ ఉండాలి, అండ్ ఫ్రీడమ్ ఉండాలి. అవునా? లిమిట్స్ ఉండకూడదు, గ్రోత్ ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి. వీటన్నిటిని ఎక్కడైతే మనం ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తామో అదే ఒక డెమోక్రసీ అనమాట. ఇన్ డెమోక్రటిక్ వే ఆఫ్ living or a form of government, everyone is free to do what is in their best interest, provided such an action does not interfere with the right of liberty of another person or group of persons. డెమోక్రసీలో ఉన్న పర్సన్ అతనికి నచ్చిన పని అతను 100% చేయొచ్చు, అతనికి నచ్చిన మాట అతను మాట్లాడొచ్చు, as long as he is not intruding into another person's democratic rights. వేరే వాళ్ళ యొక్క రైట్స్ని, హక్కుల్ని ఉల్లంఘించకుండా ఉన్నంత సేపు ఏమైనా చేయొచ్చండి. ఓకేనా? ఫ్రీడమ్ ప్రొవైడ్ చేస్తుంది డెమోక్రసీ. అవునా? రైట్, ఓకే, నెక్స్ట్. Provided such an action does not interfere with the right of liberty of another person or group of persons. Regarding equality of people, it implies equality before law. అందరికీ న్యాయం ముందు, చట్టం ముందు అందరూ ఈక్వల్ అనేది ఒక రిగార్డ్ ఉండాలి. డిఫరెన్షియేషన్ ఆన్ గ్రౌండ్స్ లైక్ సెక్స్, కలర్ ఆర్ క్రీడ్ ఈస్ అన్వారంటెడ్. అంటే మీనింగ్ ఏంటి? ఒక జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ చేసినా, లేకపోతే కలర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ చేసినా, మనిషి యొక్క రంగును బట్టి అతను ట్రీట్ చేయడం, లేదా అతని వచ్చిన క్రీడ్ అదే ఏదైతే జాతి నుంచి వస్తాడో ఆ జాతిని బట్టి కనుక ట్రీట్ చేస్తే అది అన్వారంటెడ్. అంటే మీనింగ్ ఏంటి అంటే అది ఏమవుతుంది అంటే అన్యాయం అయిపోతుంది. అవునా కదా? రైట్, అది ఏమవుతుందండి? అన్యాయం అయిపోతుంది అనమాట. రైట్, సో ఇట్ ఇన్జస్టిస్ అయిపోతుంది. అన్వారంటెడ్ సింప్లీ మీన్స్ అన్జస్టిఫైయబుల్, ఇన్జస్టిస్ అనే సెన్స్ వస్తుంది అనమాట. బ్యూటిఫుల్ అనమాట. సో ఇప్పుడు ఈ చిన్న పారాగ్రాఫ్ యొక్క క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి, ట్రై చేయండి. ప్రతి క్వశ్చన్ ప్యాసేజ్ నుంచే వస్తుంది. ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ఆల్ హ్యూమన్ యాక్టివిటీస్ యాజ్ పర్ ద ప్యాసేజెస్.
అల్టిమేట్ ఎయిమ్ ఏంటి హ్యూమన్ యాక్టివిటీస్ది? అక్యుములేషన్ ఆఫ్ వెల్త్, డబ్బులు సంపాదించడమా? మెటీరియలిస్టిక్లీ వరల్డ్లో ఇదే జరుగుతుంది, కానీ అది అసలు మ్యాటర్ కాదు, డబ్బులు సంపాదించడం కాదు. అటైన్మెంట్ ఆఫ్ పవర్, పవర్ సంపాదించడం కోసం ఏమైనా చేయాలా? గవర్నమెంట్స్ ఇవే పనిలో ఉన్నాయి, పొలిటికల్ పార్టీస్ ఇవే పనిలో ఉన్నాయి, కానీ ఇది కాదు. లివింగ్ హ్యాపీలీ, పీస్ఫుల్లీ అండ్ ఇన్ హార్మనీ, ఒక హ్యూమన్ యాక్టివిటీ యొక్క అల్టిమేట్ పర్పస్ ఏంటి అంటే హ్యాపీగా బతకడం, పీస్ఫుల్గా బతకడం అండ్ హార్మోనీలో, ఫ్రెండ్షిప్లో, ఫ్రెండ్లీ రిలేషన్స్లో అన్ని జాతుల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కలిసి హ్యాపీగా నివసించడమే ఒక హ్యూమన్ యాక్టివిటీ యొక్క అల్టిమేట్ పర్పస్ అని ప్యాసేజ్ చెప్తుంది. లవ్లీ ప్యాసేజ్, మంచి ఎక్స్ట్రా మెసేజ్ ఉందండి, అవునా కదా? రైట్. ఇది ఎక్కడైతే బ్యాలెన్స్ పోతుందో, హ్యాపీనెస్ లేని కంట్రీ ఉంటుందో, పీస్ లేని కంట్రీ ఉంటుందో, అండ్ ఎక్కడైతే హార్మనీ ఉండదో, వేరే వేరే క్యాస్ట్ మధ్య, రిలీజియన్ మధ్య గొడవలు ఉంటాయో, చిచ్చులు జరుగుతాయో, అక్కడ డెమోక్రసీ అనేది చనిపోయినట్టే, ఓకేనా అని ప్యాసేజ్ చెప్తుంది. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉండమా? కాదు. ఆప్షన్ 3 అనమాట. చాలా సింపుల్గా ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు. రైట్, డన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 2కి వచ్చేద్దామండి. డైరెక్ట్ కనిపిస్తున్నది, అవునా? సో క్వశ్చన్ నెంబర్ 2 యొక్క ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ద ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్స్ యాజ్ స్టేటెడ్ ఇన్ ద టెక్స్ట్ ఇంక్లూడ్. ప్రైమరీ ఫంక్షన్ ఏంటి గవర్నమెంట్ది? ప్రొవైడింగ్ ఎంటర్టైన్మెంట్ అండ్ లీజర్, మనుషులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమా? ఐపీఎల్ పెట్టి అందరినీ ఐపీఎల్ మ్యాచ్ చూడండి, పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ చేసి సినిమాలు మీరు దాంట్లో బిజీగా ఉండండి, దేశం గురించి పట్టించుకోకండి, అది డైవర్షన్ అండి, అవునా కదా? రైట్. సో గేమ్స్తో డైవర్ట్ చేయడం ఎప్పటి నుంచో గవర్నమెంట్ చేస్తున్న పని, అది చేయకూడదు. మనుషులు, సిటిజన్స్ కనుక రెస్పాన్సిబుల్ ఉంటే ప్రాబ్లమ్స్ పైన ఫోకస్ చేయాలి, ప్రాబ్లమ్స్ని క్వశ్చన్ చేయాలి, అవునా కదండి? రైట్. ఆప్షన్ 1 రాంగ్. ఆర్డరింగ్ సొసైటీస్ అండ్ ప్రొటెక్టింగ్ ద స్టేట్, కరెక్ట్ అనమాట. సొసైటీస్ని ఆర్డర్లో పెట్టడం అండ్ స్టేట్, ఆర్ నేషన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, అవునా? ఇది కరెక్ట్ ఆప్షన్. ఒక గవర్నమెంట్ యొక్క అసలు ఫంక్షన్ అది. ఈజీ, అది మెన్షన్ చేస్తుంది ప్యాసేజ్లో, మీరు తప్పకుండా ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 3 యొక్క ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కన్సిడర్డ్ బెస్ట్ ఫర్ అ సివిలైజ్ సొసైటీ ఈస్ మోనార్కీనా, ఆలిగార్కీనా, డెమోక్రసీనా, డిక్టేటర్షిప్. డిక్టేటర్షిప్ కరెక్ట్ అని చెప్పలేదు ప్యాసేజ్. మోనార్కీ అన్నా కూడా డిక్టేటర్, 1 పర్సన్ రూల్ని మోనార్కీ అంటారు, అది కూడా డిక్టేటర్షిప్. ఆలిగార్కీ కూడా ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏమవుతుంది? సెలెక్టెడ్ బై ఫ్యూ పీపుల్ గవర్నమెంట్ అయితే దాన్ని ఆలిగార్కీ అంటామండి, అది ఆన్సర్ కాదు. డెమోక్రసీ అనేది కరెక్ట్ అని చెప్పేసి, డెమోక్రసీలోనే అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్పేసి ప్యాసేజ్ చెప్తుంది. బెస్ట్ గవర్నమెంట్ ఏదని చెప్తుంది ప్యాసేజ్ యాక్చువల్గా సొసైటీకి? డెమోక్రసీ. ఎంత ఈజీగా ఉందండి, డెమోక్రసీ గురించి డిస్కషన్ ఉంది, అవునా? క్వశ్చన్ నెంబర్ 4. ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ ఇన్ అ డెమోక్రసీ ఇంప్లైస్. ఈక్వాలిటీ అంటే ఏంటి డెమోక్రసీలో? వెల్త్ అందరికీ ఈక్వల్గా ఇవ్వడమా? డబ్బులు? ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ ఈక్వల్, ఇది కరెక్ట్. ఐడెంటికల్ లివింగ్ కండిషన్స్, అందరికీ ఒకటే లివింగ్ కండిషన్స్ ఇవ్వడమా? కాదు. ప్రొవైడింగ్ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆల్, కాదు. చట్టం ముందు మాత్రం అందరూ ఈక్వల్, ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఈక్వాలిటీ యొక్క మీనింగ్, అవునా కదా? రైట్. క్వశ్చన్ నెంబర్ 5. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది ప్యాసేజ్ సంబంధించి? ఏది చెప్పలేదో అదే, ఏది ఆన్సర్? డెమోక్రసీ ఈజ్ నాట్ సింప్లీ అ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ బట్ అ వే ఆఫ్ లైఫ్. ఇది ట్రూ స్టేట్మెంట్, అవునా? డెమోక్రసీ ఒక గవర్నమెంట్ మాత్రమే కాదు, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. మనుషుల కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో కావాలి, అవునా? రైట్. సో ఆప్షన్ 1 ట్రూ అనమాట. డెమోక్రసీ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ సోషల్ లివింగ్, ఎస్ ట్రూ. నెక్స్ట్, ఇన్ డెమోక్రటిక్ వే ఆఫ్ లివింగ్ ఎవ్రీవన్ ఈస్ ఫోర్స్ టు డూ వాట్ ఈస్ ఇన్ అదర్స్ ఇంట్రెస్ట్. డెమోక్రటిక్ కంట్రీలో ఒక మనిషి అతనికి ఇంట్రెస్ట్ ఏముంటే అది చేయవచ్చు, వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దానికి అతను ఫోర్స్ అయిపోయి ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. నో వన్ ఈస్ గోనా ఫోర్స్ యూ. సో డెమోక్రసీలో ఫోర్స్ లేదు. ఆప్షన్ 3 డైరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 6కి వచ్చేద్దాం. ఇక్కడ నుంచి గ్రామర్ అండ్ ఒకాబ్ క్వశ్చన్స్ వస్తాయి, నీట్గా ఫాలో అవ్వండి. తప్పకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి వీడియోని అండ్ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అండ్ రిలాక్స్డ్గా వీడియో చూడండి. ఓకే కమా. ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, Alaska is the largest state by total area. Identify the parts of speech of state. ఓకే, చూస్తే ఇక్కడ స్టేట్ అని కనిపిస్తుంది కదా, లార్జెస్ట్ స్టేట్ అని. ఏముందండి, స్టేట్ అంటే ఒక దేశం, ఒక రాష్ట్రం, అవునా కదా? ఇట్ ఈస్ అ నేమ్, ఇట్స్ అ కామన్ నౌన్ యాక్చువల్లీ. దీని ఏమంటాం యాక్చువల్గా? కామన్ నౌన్. పేరు కదా, పేరుని మనం ఏమంటాం? నౌన్ అంటాం అనమాట. సో అది నౌన్ అవుతుందండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ క్వశ్చన్స్ చాలా కామన్గా వస్తాయి అనమాట టెట్ డిఎస్సిలో. ఇది మీరు కవర్ చేయకుండా వెళ్ళారనుకోండి, ప్రాబ్లం అయిపోతుంది, అవునా కదా? రైట్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కవర్ చేయండి. అడ్జెక్టివ్ కాదు, విశేషణం కాదు, యాడ్వర్బ్ కాదు, వర్బ్ అసలే కాదు. సో ఆన్సర్ ఏంటండి? నౌన్. ఓకే, సింపుల్ క్వశ్చన్, ఇంత ఈజీగా. కమాన్. క్వశ్చన్ నెంబర్ 7 అండి. ఇంపరేటివ్ సెంటెన్స్ ఏముంది? ఓకే, డిడ్ యూ సీ ది ఫైర్ వర్క్స్ లాస్ట్ నైట్? ఇంపరేటివ్ సెంటెన్సెస్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవ్వవు. క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యే స్టేట్మెంట్స్ మనం అంటాం ఇంటరోగేటివ్ స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్ నెంబర్ 1 ఈస్ ఇంటరోగేటివ్ బట్ నాట్ ఇంపరేటివ్. సో ఆప్షన్ 1 రాంగ్. ఓకే, తీసేయండి. టైప్ దీస్ నోట్స్ అండ్ గివ్ మీ అ కాపీ. ఈ నోట్స్ టైప్ చేసి నాకు ఒక కాపీ ఇవ్వు అని చెప్పేటప్పుడు వర్బ్తో స్టేట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇంపరేటివ్ సెంటెన్సెస్ సబ్జెక్ట్ లేకుండా స్టార్ట్ అవుతాయండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఆల్వేస్ బిగిన్ విత్ అ వర్బ్ డైరెక్ట్లీ. ఒక వర్బ్తోనే డైరెక్ట్గా బిగిన్ అవుతాయి.
అసలు దాని ముందు మీకు సబ్జెక్ట్ కనబడదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఎలాంటి సబ్జెక్ట్ లేకుండా డైరెక్ట్‌గా వర్బ్ కనిపిస్తుంది. అండ్ ఇదొక ఆర్డర్. ఇంపరేటివ్ సెంటెన్సెస్‌లో ఏమొస్తాయి యాక్చువల్‌గా ఆర్డర్స్, రిక్వెస్ట్స్, కమాండ్స్, ఇన్‌స్ట్రక్షన్స్, సజెషన్స్, ప్రపోజల్స్ అవునా కదా! రైట్? రిక్వెస్ట్ ఇలాంటివి. సో, ఆర్డర్ అనే సెన్స్ ఏదైతే ఉందంటే అది దాన్ని బేసికల్లీ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. వర్బ్‌తో బిగిన్ అవుతది. సో, ఇదే అనమాట. యూ డిడ్‌లో యూ సబ్జెక్ట్, మై క్యాట్‌లో క్యాట్ సబ్జెక్ట్ అవునా కదా! సో, ఆప్షన్ 3 కరెక్ట్ కాదు. ఆప్షన్ 4 కూడా కరెక్ట్ కాదు. ఇదేమో ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్ అయిపోతుంది. ఇదేమో డిక్లరేటివ్ సెంటెన్స్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్ అయిపోతుంది. అవునా? రైట్. ఇంపరేటివ్ సెంటెన్స్ ఏది మరి? ఆప్షన్ 2 ఆర్డర్ అనమాట. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 8 అండి. పిక్ ద ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద యూజ్ ఆఫ్ పంక్చుయేషన్. ఓకే. క్యాపిటల్స్ ఆర్ యూజ్డ్ టు బిగిన్ ఎ సెంటెన్స్. ఏ సెంటెన్స్ అయినా క్యాపిటల్ లెటర్‌తో స్టార్ట్ ఇక్కడే కనిపిస్తుందా మీకు? అవునా? కాదా? అది కరెక్ట్. ట్రూ అనమాట. మనకి ఫాల్స్ కావాలి. సో, ఆప్షన్ 1 ట్రూ అయిపోతుంది. ఇన్వర్టెడ్ కామాస్ ఆర్ యూజ్డ్ టు ఎన్‌క్లోజ్ ది ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ఎ స్పీకర్ ఫర్ ఎ కొటేషన్. ఒక కొటేషన్‌ని క్లోజ్ చేయాలన్నా ఆర్ ఒక స్పీకర్ యొక్క రియల్ వర్డ్స్‌ని మనం చెప్పాలన్నా డైరెక్ట్ స్పీచ్ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ స్పీచ్‌ని మనం ఆల్వేస్ దేంట్లో చెప్తాం? ఇన్వర్టెడ్ కామాస్ చెప్పి దాని లోపల స్టేట్మెంట్ రాస్తాం. యెస్ ఆర్ నో? ఇది కరెక్ట్ అండి. అవునా? ఇన్వర్టెడ్ కామాస్ యూసేజ్ అదే. సో, దిస్ ఈస్ ట్రూ బట్ నాట్ ఫాల్స్. కామా ఈస్ యూజ్డ్ టు మార్క్ ది ఎండ్ ఆఫ్ ఎ డిక్లరేటివ్ ఆర్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఒక సెంటెన్స్ ఎండింగ్‌లో కామా వస్తుందా? ఎండింగ్‌లో ఫుల్ స్టాప్ వస్తుందా? ఫుల్ స్టాప్ కదా! కామా ఎండింగ్‌లో ఎందుకు వస్తుంది? సో, ఆప్షన్ 3 ఫాల్స్ అనమాట. పంక్చుయేషన్ మార్క్స్ యొక్క బేసిక్ పర్పస్ అడుగుతున్నారు. ఎందుకంటే ఈజీ ఏముంటుంది. క్వెషన్ నంబర్ 9 కాల్ ద ఫస్ట్ విట్నెస్ సెడ్ ద జడ్జ్. డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్ క్వెషన్ అండి. జడ్జ్ ఇచ్చేది ఒకటి ఆర్డర్ కావచ్చు, 2 కమాండ్ కావచ్చు అండి. రైట్? ఎక్కడ మీకు కనిపిస్తది? సో, లోపల ఉన్నది ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్స్ చూడండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం. రైట్? స్టేట్మెంట్స్‌లో ఇంపరేటివ్ సెంటెన్స్ ఉంటుంది. ఇంపరేటివ్ సెంటెన్సెస్ వర్బ్‌తోనే స్టార్ట్ అవుతాయి. కాల్ వర్బ్, విట్నెస్ ఆబ్జెక్ట్. యెస్ ఆర్ నో? అలాగా. సో, ఎక్కడ మీకు ఆర్డర్ ఉంది? లేదు. ఇక్కడ రిక్వెస్ట్‌లో లేదు. అర్జ్ రిక్వెస్టే కాదు. కమాండ్ పాస్ట్ టెన్స్‌లో కావాలి. కమాండెడ్, ఆర్డర్డ్ అని చెప్పేసి. సో, కమాండ్స్ కాదు. ఆన్సర్ ఏంటి? కమాండెడ్. లేదా ఏం కనిపియొచ్చు మనకి? ఈ 2 వర్డ్స్ ఎక్కడుంటే అదే ఆన్సర్ అండి. చూసారా? ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఆన్సర్ స్పీచ్‌లో చాలా ఈజీ. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ తప్పకుండా మీరు చెక్ చేయండి నీట్‌గా. ఇలా మనం క్వెషన్స్‌ని ఆన్సర్ చేస్తాం. రైట్? ఈజీ. క్వెషన్ నంబర్ 10 పిక్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. గోల్డ్ అండ్ సిల్వర్ ఈజ్ ప్రీషియస్ మెటలా? ఆరా? వి సే ఆర్. ఎందుకంటే ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది. 2 మెటల్స్ ఉన్నాయి. అవునా? సో, మిస్టేక్ ఉంది. ద క్వాలిటీ ఆఫ్ ద మ్యాంగోస్ వర్స్. బాగుంది. ఎందుకంటే క్వాలిటీ సింగులర్ కాబట్టి ఇక్కడ వర్స్ వచ్చింది. నైస్. ద షిప్ విత్ ఇట్స్ క్రూ. షిప్ సింగులర్ అయితే సింగులర్‌తో పాటు సింగులర్ వర్బ్ రావాలి కదా! షిప్ మిస్ అయింది. క్రూతో పాటు. ఓకేనా? విత్ అనేది ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ అయిపోతుంది. ఇది ఎక్స్‌ట్రా. అపోజిషన్. ఇక్కడ వర్ రాదు సార్. ఇక్కడ వస్తుంది వర్స్ లాస్. సో, ఆప్షన్ 3 ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్. హి అండ్ ఐ వాస్ ప్లేయింగా? హి అండ్ ఐ వర్ ప్లేయింగా? 2 పీపుల్ గదా! అవునా? హి అండ్ ఐ అంటే నేను, అతను. ప్లూరల్ సబ్జెక్ట్, ప్లూరల్ వర్బ్ రావాలి కదా! ఆప్షన్ 4 రాంగ్. అగ్రీమెంట్ మొత్తం ఇదంతా అగ్రీమెంటే. ఇదంతా అగ్రీమెంటేనండి. రైట్? సబ్జెక్ట్, వర్బ్ అగ్రీమెంట్. ఇండైరెక్ట్‌గా మీకు సార్ కొంచెం కాఫ్ ఉందండి నాకు. సో, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. డైరెక్ట్‌గా మీకు అగ్రీమెంట్ క్వెషన్ చెప్పకపోయినా కూడా ఇండైరెక్ట్‌గా సబ్జెక్ట్, వర్బ్ అగ్రీమెంట్ టాపిక్ నుంచి వచ్చిన క్వెషన్ ఇది. ఓకేనా? సో, డన్. ఆప్షన్ 2లో అగ్రీమెంట్ మిస్ అయింది. ఇన్‌ఫాక్ట్ ఆప్షన్ 2లో అగ్రీమెంట్ ఉంది. మిగతా వాటన్నిటిలో మిస్ అయింది. ఇదొక్కటే కరెక్ట్ స్టేట్మెంట్. మిగతావన్నీ రాంగ్ స్టేట్మెంట్స్. ఓకే? మైండెడ్. మనకేం కావాలి? కరెక్ట్. క్వెషన్ నంబర్ 11 మై పాకెట్ హాస్ బీన్ పిక్డ్. ఓకే. దీనికి వేరే వెర్షన్ చెప్పమంటున్నారంటే మనకి వాయిస్ కావాలండి యాక్చువల్‌గా. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ కవర్ చేసుకొని ఎగ్జామినేషన్ హాల్‌కి వెళ్ళాలి. ఓకే? మై పాకెట్ హాస్ బీన్ పిక్డ్ అని కనిపిస్తుందంటే హాస్ ప్లస్ బీన్ ప్లస్ వి3 కన్‌స్ట్రక్షన్ ఇండికేట్స్ దట్ ద సెంటెన్స్ ఈస్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌కి యాక్టివ్ వాయిస్‌లో రాస్తాం మనం. హాస్ ప్లస్ వి3 హాస్ పిక్డ్. మీకెక్కడ హాస్ పిక్డ్ గాని, హావ్ పిక్డ్ గాని కనిపిస్తే అదే ఆన్సర్ అండి. సింపుల్. యాస్ సింపుల్ యాస్ దట్. ఎక్కడ ఉంది చూడండి ఫాస్ట్‌గా. ఆప్షన్ 1లో హాస్ పిక్డ్ ఉంది. హ్యాపీ. బీన్ ఎందుకొస్తది? రాదు. ఈజ్ ఎందుకొస్తది? రాదు. హాస్ పిక్డ్ ఉంది. బావుంది. మై పాకెట్ హాస్ పిక్డా? లేకపోతే సమ్‌వన్ హాస్ పిక్డా? మై పాకెట్ అనే దాంతో స్టార్ట్ అవుతున్న స్టేట్మెంట్ అంటే ఇది ఆబ్జెక్ట్‌తో స్టార్ట్ అయిపోతుంది. యాక్టివ్ టు పాసివ్, పాసివ్ టు యాక్టివ్ అయితే ఆర్డర్ చేంజ్ అయిపోతది. స్టేట్మెంట్ పాకెట్‌తో స్టార్ట్ కాదు. రివర్స్ అయిపోతది. అవునా కదా! రివర్స్ అయినప్పుడు పాకెట్ ఎండింగ్‌లో రావాలి. అవునా కదా! అయితే స్టార్టింగ్‌లో రాదు. ఆప్షన్ 1 రాంగ్. 1 గాన్, 2 గాన్, 3 గాన్. ఆన్సర్ సమ్‌వన్ అనే సబ్జెక్ట్‌తో స్టార్ట్ అవుతున్న ఆన్సర్ 4. సమ్‌వన్ హాస్ పిక్డ్. ఇది చెక్ చేసుకోండి ఒకసారి. హాస్ పిక్డ్. హాస్ ప్లస్ వి3 ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. ఐ హోప్ యూ ఆర్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ దిస్. ఓకేనా? రైట్. ఈజీ వాయిసెస్ అనే టాపిక్‌ని తప్పకుండా చెక్ చేయండి. ఓకే? రైట్. క్వెషన్ నంబర్ 12కి వచ్చేద్దామండి. ఎర్రర్ దేంట్లో ఉంది? ద బాయ్ ఫెల్ట్ థాట్ హి వుడ్ హాస్ నాట్ మిస్డ్ ద ట్రైన్. ఓకేనా? ఇది చాలా సింపుల్‌గా ఉందండి క్వెషన్. ద బాయ్ ఫెల్ట్ థాట్ హి వుడ్ తర్వాత హాస్ నాట్ వచ్చినప్పుడు ఇది ప్రాబ్లమ్ ఉందండి. హి వుడ్ హాస్ నాట్ అన్నాము. వి సే హి వుడ్ నాట్ హావ్. హి వుడెంట్ హావ్.
దిస్ ఈస్ ది ప్రాపర్ ఎక్స్ప్రెషన్. హీ వుడెంట్ హ్యావ్ మిస్డ్. అవునా? పర్ఫెక్ట్ స్ట్రక్చర్ మోడల్స్లో వుడెంట్ హ్యావ్ మిస్డ్ అనేది ప్రాపర్ యూసేజ్ అవుతుంది, రైట్? ద బాయ్ ఫెల్ట్ దట్ హీ వుడ్ నాట్ హ్యావ్ మిస్డ్. వుడ్ హ్యావ్ ప్లస్ V3, దిస్ ఇస్ ద యూసేజ్, రైట్? ఇంగ్లీష్లో ఇది యూసేజ్ కదా. వుడ్ వచ్చింది అంటే, వుడ్ పక్కన హ్యావ్ వచ్చింది అంటే మెయిన్ వర్బ్లో మనం రాస్తాం థర్డ్ ఫామ్. అండ్ నెగటివ్ వస్తుంది కాబట్టి వీఆర్ రైటింగ్ అ నెగటివ్ వర్డ్ ఇన్ ద మిడిల్. ఇక్కడ యాడ్ చేస్తున్నాం వుడ్ నాట్ హ్యావ్ ప్లస్ V3. సో ఇది కరెక్ట్ అనమాట. వుడ్ రావాలి, ఆ తర్వాత నాట్ రావాలి, ఆ తర్వాత హ్యావ్ రావాలి, ఆ తర్వాత V3 రావాలి. సో ఈ పార్ట్లో మిస్టేక్ ఉంది. ఆప్షన్ సి. బబుల్ చేయండి, క్లిక్ చేయండి, మార్క్స్ వస్తాయి. ఈజీ అనమాట. క్వశ్చన్ నెంబర్ 13కి వచ్చేద్దాం. హీ అటెండ్స్ స్కూల్ స్పొరాడికలీ. సారీ అండి. యాంటనిమ్ ఫర్ ద వర్డ్ స్పొరాడిక్. స్పొరాడిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఇర్రెగ్యులర్. బాగా గుర్తుపెట్టుకోండి. స్పొరాడిక్ రెయిన్స్ పడుతున్నాయంటే మీనింగ్ ఏంటి అంటే ఇర్రెగ్యులర్ రెయిన్స్. సో ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్పొరాడికలీ సింప్లీ మీన్స్ ఇర్రెగ్యులర్లీ. ఏదైనా రెగ్యులర్గా జరగట్లేదు, చాలా ఇర్రెగ్యులర్గా జరుగుతుంది అని చెప్పాలంటే ఇర్రెగ్యులారిటీ కోసం మనం యూస్ చేసే వర్డ్ స్పొరాడిక్. ఆపోజిట్లో రెగ్యులర్ కావాలి. ఆన్సర్ 1. యాంటనిమ్ అడిగారు కాబట్టి. ఇంటర్మిటెంట్ రెయిన్స్ అన్నా, ఇంటర్మిటెంట్లీ అన్నా కూడా మీనింగ్ ఏంటి? ఇర్రెగ్యులారిటీ. ఇట్ ఆల్సో మీన్స్ ఇర్రెగ్యులర్. సో రైట్ నౌ ఇది కూడా ఆన్సర్ కాదండి. ఓకేనా? ఆప్షన్ 2 రాంగ్. అకేషనల్ కూడా ఆన్సర్ కాదు. అకేషనల్ కూడా అప్పుడప్పుడు ఇర్రెగ్యులర్ కదా. రేర్ కూడా ఎప్పుడో ఒకసారి ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది? 1 రెగ్యులర్లీ. క్వశ్చన్ నెంబర్ 13 ఈజీ అనమాట. క్వశ్చన్ నెంబర్ 14కి వద్దాం. వి డాష్ అవే ఓల్డ్ క్లాత్స్ అండ్ బై న్యూ వన్స్. కోస్ట్ అవేనా, కాస్ట్ అవేనా, క్యాస్ట్ అవేనా? క్యాస్ట్ అనేది మనిషి యొక్క క్యాస్ట్ని చూపిస్తుంది. సో ఇది ఆన్సర్ కాదండి, రైట్? క్యాస్ట్ అవే. సో ఇలా రాస్తామండి, రైట్? సో ప్రాపర్ యూసేజ్ ఆప్షన్ 3 పెట్టేసేయండి. వి క్యాస్ట్ అవే ఓల్డ్ క్లాత్స్. విసిరేసాం, పాడేసాం, వదిలేసాం. వి క్యాస్ట్ అవే ఓల్డ్ క్లాత్స్ అండ్ బై న్యూ వన్స్. ఓల్డ్ క్లాత్స్ని పక్కన పెట్టేసి కొత్త బట్టలు కొనుక్కున్నాం. క్యాస్ట్ అవే అంటాం అనమాట, రైట్? సో దిస్ ఇస్ ద యూసేజ్. కోస్ట్ అనేది ఏం చూపిస్తుంది? సముద్ర తీరం. కాస్ట్ అంటే ధర. అవునా? ఇవేవి ఆన్సర్స్ కావాలన్నమాట. సిచ్యువేషన్కి సెట్ అయ్యేది ఏంటంటే క్యాస్ట్ అవే. క్యాస్ట్ అవే అని ఒక సినిమానే ఉంది, చెక్ చేసుకోండి ఒకసారి. అవునా? చాలా బాగుంటుంది. క్వశ్చన్ నెంబర్ 15. A person who specializes in the statistical study and analysis of elections and voting patterns. One word substitution question అండి, రైట్? వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఓటింగ్స్ని, ఓటింగ్ ప్యాటర్న్స్ని స్టడీ చేసే పర్సన్ అంటారు సెఫాలజిస్ట్ అండి. సెఫాలజిస్ట్. అండ్ ప్రాసెస్ని అంటాం మనం సెఫాలజీ. A person who does that is called cephalogist. డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? సెఫాలజిస్ట్. ఇది ప్రాపర్ స్పెల్లింగ్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, లవ్లీ అనమాట. ఇలా మీరు సెఫాలజిస్ట్ని రాస్తారు, సెఫాలజీని రాస్తారు. స్టడీ ఆఫ్ ఎలక్షన్స్ అనమాట. పొలిటికల్ అనాలిసిస్ అనలిస్ట్ అనము, ఫ్యూచరిస్ట్ అనము, సోషియాలజిస్ట్ అనము. ఓకే, ఎలక్షన్స్ని, ఎలక్షన్ ప్యాటర్న్స్ని చదివే పర్సన్ ఏమంటాం? సెఫాలజిస్ట్. క్వశ్చన్ నెంబర్ 16. హీ డిస్పైజ్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ బీయింగ్ సచ్ అ కవర్డ్. డిస్పైజ్డ్ అనే వర్డ్కి క్లోజ్ మీనింగ్, సినోనిమ్ కావాలి. ఇఫ్ ఐ సే హీ డిస్పైజ్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ బీయింగ్ సచ్ అ కవర్డ్, అంత పిరికిగా అతను ఉన్నందుకు అతనే చాలా నిందించుకున్నాడు. బట్ సింప్లీ మీన్స్ హీ హేటెడ్ హిమ్సెల్ఫ్, హీ లోత్ హిమ్సెల్ఫ్. ఒక పర్సన్ అతనిపై అతనికే విరక్తి వచ్చింది అని చెప్పాలంటే హేటెడ్, లోత్, హీ వాస్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటెడ్ విత్ హిమ్సెల్ఫ్. ఇలాంటి వర్డ్స్ కావాలి. రిలీష్ అంటే ఎంజాయ్ కాదు, పాజిటివ్ వర్డ్. వెనరేట్ మీన్స్ టు రెస్పెక్ట్, ఆన్సర్ కాదు. అవునా? డిజైర్ అంటే కోరిక, ఆన్సర్ కాదు. డిటెస్ట్, డిస్లైక్. Detest simply means strong dislike or aversion towards something. Disgust annade. Disliking or something or showing aversion towards something. Right. Okay na? Strong disliking man on detest antam. So option 4 direct answer అయిపోతుంది. Okay. Despise ki synonym అవుతుంది detest. Question number 17 అండి. Correctly spelled word occurrence ఏమవుతుంది? చాలా సార్లు ఎగ్జామినేషన్లో రిపీటెడ్ వచ్చింది. అక్కరెన్స్ RRENC రాస్తామండి. ఎక్కడ ఉంటుంది? ఏ రాదు. ఈఎన్సీ బాగానే ఉంది, డబుల్ ఆర్ బాగానే ఉంది. అక్కడ సింగిల్ ఆర్ రాదు. ఓకేనా? డబుల్ ఆర్ ఏది ప్రాబ్లం ఉంది. అవునా? సి వస్తుంది కానీ ఎస్ రాదు. సో ఆన్సర్ ఆప్షన్ 1. అక్కరెన్స్ యొక్క స్పెల్లింగ్ చాలా ఫ్రీక్వెంట్ క్వశ్చన్, ఇది చెక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 18. దేర్ వర్ స్నోమెన్, స్నో డాగ్స్ అండ్ అ డాష్ ఇగ్లూ. కమాడిటీ ఇగ్లూ, కమోడియస్లీ, కమోడియస్, కమోడిటీస్. కమోడిటీస్ అంటే ప్రొడక్ట్స్ అండి, రైట్? ఇది ఆన్సర్ కాదు. ఇగ్లూ అనేది ఒక ప్లేస్, ఇల్లు. మీకు తెలుసు కదా, స్నోలో బతకాలి అంటే ఇగ్లూ కట్టుకోవాలి, లోపల వామ్గా ఉంటుంది. స్కూల్స్లో చదివే ఉంటారు. దేర్ వర్ స్నో మెన్, స్నో డాగ్స్ అండ్ డాష్ ఇగ్లూ. ఇగ్లూ ఎలా ఉంది? పెద్దగా ఉంది. చెప్పాలనుకోండి మనం యూస్ చేసే వర్డ్ ఏంటంటే కమాడియస్ ఇగ్లూ, కమాడియస్ హోమ్. ఐ యామ్ ట్రయింగ్ టు మూవ్ ఇన్ టు అ కమాడియస్ హోమ్ అంటే మీనింగ్ ఏంటి? అ స్పేషియస్ వన్. కమాడియస్ ప్రాపర్టీ అంటే మీనింగ్ ఏంటి అంటే స్పేషియస్, చాలా పెద్దగా, విశాలంగా అంటాం కదా. ఎగ్జాక్ట్గా కరెక్ట్ వర్డ్ అది. అవునా? విశాలంగా అని చెప్పే సెన్స్లో మనం యూస్ చేసే వర్డ్ అనమాట కమాడియస్. సారీ గైస్, ఎక్స్ట్రీమ్లీ సారీ, రైట్? సో
స్పేషియస్ అంటాం. అండ్ వి ఆల్సో యూస్ ద టర్మ్ కాల్డ్ కెపేషియస్. ఏమంటామండి? కెపేషియస్ అన్నా కూడా స్పేషియస్, బిగ్ ఇన్ సైజ్. ఓకే, ఫ్రీ అలాంటి సెన్స్ అనమాట. సో ఆన్సర్ కమోడియస్ కరెక్ట్, కానీ మిగతావేవి కరెక్ట్ కాదు. అండ్ ఈ వర్డ్ ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అంటే అడ్జెక్టివ్ అనమాట. కమాడిటీ నౌన్, కమాడిటీస్ కూడా నౌనే. కమాడియస్లీ అడ్జెక్టివ్ అవుతుంది, కానీ సెన్స్ అది రాదు. ఆన్సర్ కమాడియస్. రైట్ రైట్ గా. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ ఆప్షన్ 3 అనమాట. రైట్, అది పెట్టేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద సైలెంట్ లెటర్ ఇన్ ఆనెస్ట్. ఆనెస్ట్లో ఏది సైలెంట్? ఆనెస్ట్లో ఆ పలుకుతున్నాం, ఆనెస్ట్లో నా పలుకుతున్నాం, టీ, ఆనెస్ట్ టీ కూడా పలుకుతున్నాం. ఆనెస్ట్లో హెచ్ సైలెంట్ కదా, అందరికి తెలిసిందే, అవునా కదా? ఆనెస్ట్లో ఆర్లో ఎస్ ఆర్ నో, వి డోంట్ ప్రొనౌన్స్ ది లెటర్ హెచ్. హెచ్ ఇస్ సైలెంట్, హెచ్ సైలెంట్ అని తెలవాలి. బేసిక్ ప్రొనౌన్సియేషన్ చెక్ చేసుకోండి, రైట్, ఫోనెటిక్స్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఎనీవే ఆన్సర్ ఏమైంది సార్? ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 21కి వచ్చేద్దాం. ఐడెంటిఫై ద సైలెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ ఆటమ్. ఆటంలో ఏం పలుకుతున్నాం, ఏం పలకట్లేదు. ఆటంలో ఏ పలుకుతున్నాం, ట పలుకుతున్నాం, ఎం పలుకుతున్నాం, ఎన్ పలకట్లేదండి. ఆప్షన్ 4 ఆన్సర్. బేసిక్ ప్రొనౌన్సియేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 22. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ డాష్ 2019. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఓకేనా? సిన్స్ గోస్ విత్ పాయింట్ ఆఫ్ టైం, ఫర్ గోస్ విత్ పీరియడ్ ఆఫ్ టైం. సిన్స్ తర్వాత పాయింట్ ఆఫ్ టైం ఇయర్స్ వస్తాయండి. సిన్స్ 2019 అంట. రైట్, అవునా? ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ఇండియా సిన్స్ 1994 చెప్పొచ్చండి, అవునా? సిన్స్ వచ్చింది అంటే నెక్స్ట్ ఇయర్స్ మెన్షన్ చేయొచ్చు, దాన్ని మనం అంటాం సిన్స్ ఆల్వేస్ గోస్ విత్ పాయింట్ ఆఫ్ టైం. ఇన్ కాంట్రాస్ట్ ఫర్ గోస్ విత్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, ఇది ఒక రూల్ టెన్సెస్ చాలా ఫేమస్ అండి. టెన్స్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సిన్స్ ఎప్పుడు వచ్చినా కూడా ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూసేజ్ ఉండాలి. అండ్ ఇది ఇక్కడ ఉంది, హ్యావ్ బీన్ వర్కింగ్. నేను ఇక్కడ పని చేస్తున్నా 2019 నుంచి. 19కి జాయిన్ అయ్యా, ఇంకా పని చేస్తూనే ఉన్నా టుడే కూడా. సిన్స్ అంటామండి, ఫ్రమ్ కాదు, అవునా? ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2019. నెక్స్ట్ క్వశ్చన్ 23rd. The coach urged Nitish not to playing as he was very talented. Not to playing. Okay, na? Right. The coach urged Nitish not to playing as he was very talented. Okay, na? Hold. నాట్ టు ప్లేయింగ్ కాదండి, ఇక్కడ ఒక బ్లాంక్ ఉండాలి యాక్చువల్లీ. అది నేను చెక్ చేస్తాను అనమాట. ఇక్కడ మీకు ఒక బ్లాంక్ రావాలి 2 పక్కన, అవునా? అదే సింక్ అవ్వట్లేదు నాకు. సో ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. ఆ బ్లాంక్లో ఏం రావాలి చెప్పాలి. ద కోచ్ అర్జ్డ్ నితీష్ నాట్ టు డాష్ ప్లేయింగ్ యాజ్ హీ వాస్ వెరీ టాలెంటెడ్. ఇప్పుడు ఆన్సర్ చేయండి. రైట్, ద కోచ్ అర్జ్డ్ నితీష్ నాట్ టు గివ్ ఆఫ్ ప్లేయింగ్, గివ్ అప్, గివ్ డౌన్, గివ్ ఆన్. కష్టమైనా కూడా వదిలిపెట్టకు అని చెప్పడానికి మనం ఏమంటాం యాక్చువల్గా? డోంట్ గివ్ అప్. సార్ నో. సో ద కోచ్ అర్జ్డ్ నితీష్ నాట్ టు గివ్ అప్ ప్లేయింగ్, అవునా? యాజ్ హీ వాస్ వెరీ టాలెంటెడ్. చాలా టాలెంటెడ్ నువ్వు, లైఫ్లో ఆడడం ఆపకు, గివ్ అప్ చేయకు అని చెప్పి చెప్తున్నాం, అవునా? సో గివ్ అప్ అనే యూసేజ్ కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ 2 ఈజీ అనమాట. మనం డైలీ కాన్వర్సేషన్స్లో వాడేదండి, అవునా? ఎంత ఈజీ అది, గివ్ అప్ చేయొద్దు అని చెప్పేసి. ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ ఇన్కరెక్ట్ యూస్ ఆఫ్ ఆర్టికల్. ఆర్టికల్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది, ప్రతి పేపర్లో వస్తుంది. చెక్ చేయండి, క్వశ్చన్ ట్యాగ్ తప్పకుండా చెక్ చేయాలి. ఐ వాంట్ టు గో టు ద మ్యూజియం బట్ ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైమ్. ఓకే, ఐ వాంట్ టు గో టు ద మ్యూజియం బాగానే ఉందండి. రైట్, ద కార్ విచ్ వాస్ రెడ్ బ్రోక్ డౌన్. ఇది కూడా బాగుందండి, ఎందుకంటే కార్ ఒక స్పెసిఫిక్ కార్ ఏదైతే రెడ్ ఉందో అని చెప్తున్నాం కాబట్టి ఆర్టికల్ దా వస్తుంది. బాగుంది, డెఫినెట్ ఆర్టికల్. ద స్కూల్ కండక్ట్స్ యాన్ యూనిట్. ఇక్కడ బాగుంది, ఇక్కడ ప్రాబ్లం ఉందండి. రైట్, యాన్ యూనిట్, యూ డోంట్ సే యాన్ యూనిట్ టెస్ట్. ఎన్నిసార్లు ఇదే పాయింట్ పైన క్వశ్చన్ వస్తుంది, ఒకసారి మీరే చెక్ చేసుకోండి. ఇది ఒక స్పెషల్ పాయింట్ ఇంగ్లీష్లో. యూ వావెల్ అయినా కూడా సౌండ్ యూనిట్ టెస్ట్లో యూ అనే సౌండ్ కాన్సనెంట్ సౌండ్ అవుతుందండి. సౌండ్ చెక్ చేయాలి. కాన్సనెంట్ సౌండ్స్ తోటి మనము ఆర్టికల్ ఏ యూసేజ్ చేస్తాం, యాన్ యూసేజ్ చేయం. సో ఇక్కడ యాన్ యూనిట్ టెస్ట్ కాదు, యూనిట్ టెస్ట్ అనాలి. ఓకేనా? సో చాలా సింపుల్ అనమాట. యాన్ యూనిట్ టెస్ట్ దగ్గర 8 యూనిట్ టెస్ట్ పెట్టేసండి. ఆప్షన్ 3లో ప్రాబ్లం ఉంది, అంతే. ఓకేనా? రైట్, దట్స్ ఇట్. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ అ లాంగ్ టైమ్. ఇది కూడా ప్రాబ్లం లేదు, లాంగ్ టైమ్ యూసేజ్ కరెక్ట్. రైట్, సో ఇక్కడ ప్రాబ్లం ఉందండి, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ యాడ్వర్బ్ ఫర్ ద వర్డ్ వెరీ. వెరీ అనేది ఎలాంటి యాడ్వర్బ్ అని అడుగుతున్నారు. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీయా? కాదండి, ఫ్రీక్వెన్సీ కాదు. ఎన్నిసార్లు జరుగుతుంది పని చెప్పట్లేదు, అవునా? ద టీ వాజ్ వెరీ హాట్, ఐ ఆల్మోస్ట్ బర్న్ మై టంగ్. రైట్, వెరీ హాట్ అని చెప్పేటప్పుడు టీ వేడిగా ఉందని చెప్తున్నాం. ఎంత వేడిగా ఉందో డిస్క్రైబ్ చేస్తున్నాం, దాని యొక్క లెవెల్, దాన్ని మనం అంటాం డిగ్రీ అండి. వెరీ ఈజ్ యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. ఎంత అని చెప్పడం, ఓకేనా? ఎలా అని చెప్పడం కాదు, ఎప్పుడు అని చెప్పడం కాదు, ఎన్నిసార్లు అని చెప్పడం కాదు. వీటి మీనింగ్స్ అవి చెప్తున్నా. మళ్ళీ ఒకసారి, ఎలా అని చెప్పడం కాదు, ఎప్పటి నుంచి అని చెప్పడం కాదు, అండ్ ఎన్నిసార్లు అని చెప్పడం కాదు, ఎంత అని చెప్పడం, దాన్ని అంటాం యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ.
వెరీ ఏ స్టేట్మెంట్ వచ్చినా కూడా యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అనే అంటామండి, బాగా గుర్తుపెట్టుకోండి. రైట్, దట్స్ ఇట్. యాడ్వర్బ్ యొక్క టైప్ ఐడెంటిఫికేషన్ బాగుంది. క్వశ్చన్ టైప్, షీ వాజ్ అవేక్, చాలా సింపుల్ అండి. రైట్, ఆన్సర్ వాజంట్ షీ. వర్స్ వచ్చింది అంటే వర్స్ పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి వర్స్కి నాట్ యాడ్ చేసి వాజంట్ చేసేసి ఆన్సర్ వాజంట్ షీతో రాస్తాం. డిడ్ కాదు, వాజ్ షీ కాదు, డిడ్ షీ కాదు, ఆన్సర్ వాజంట్ షీ. ఇలా చేస్తాం అనమాట. ఓకేనా? రైట్. సో దీంతో మన పేపర్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎవరైతే స్టూడెంట్స్ అప్కమింగ్ తెలంగాణ హైకోర్టు జాబ్స్ ప్రిపరేషన్ చేస్తారో మీరందరూ కూడా మిషన్ ఇంగ్లీష్ అనే కోర్సు ఎన్రోల్ అయిపోండి ఇమీడియట్గా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎస్ఎస్సికి సంబంధించి ఇంటర్ బేస్డ్ అండ్ 10th బేస్డ్ ఎగ్జామినేషన్స్ 2 నోటిఫికేషన్స్ రాబోతున్నాయండి. ఆ నోటిఫికేషన్ మీరు మిస్ చేయకండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీకు వస్తుంది. ఎగ్జామినేషన్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి సూట్ అయ్యే విధంగా తెలుగులో కండక్ట్ చేస్తారు, రీజనల్ లాంగ్వేజ్. సో తప్పకుండా మీరు ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్స్ ఏమైనా ఈ పేపర్స్ని తప్పకుండా తీసుకోవాలి అండ్ ఈ ఎగ్జామినేషన్లో కూర్చొని మీరు రాయాలంతే. ఓకేనా? ఇది మీరు మిస్ చేయొద్దు. 10th పాస్ అయితే సరిపోయే ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఎస్ఎస్సి ఎంటీఎస్ అని. ఓకేనా? దీనికోసం రెడీగా ఉండండి, మంచి వేకెన్సీస్ వస్తాయి. ఇంటర్ పాస్ అయితే చాలు, సిహెచ్ఎస్ఎల్ జాబ్స్ వస్తాయి. ఓకేనా? లోవర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ చాలా బాగుంటాయి అనమాట సెంట్రల్ ఏజెన్సీస్లో. ఇది తప్పకుండా మీరు ఫోకస్ చేయండి. రాబోయే 2025లో వచ్చే ఎంటీఎస్ అండ్ సిహెచ్ఎస్ఎల్ ప్రిపరేషన్ కనుక మీరు చేసే స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ కంప్లీట్గా A to Z మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా? అవసరమైన ప్రతి ఏరియా కవర్ చేసే ప్రతి వీడియో, ప్రతి లాజిక్ పైన, ప్రతి రూల్, ప్రతి గ్రామర్ ఏరియా, ప్రతి వొకాబ్ ఏరియా, ప్రతి కాంప్రిహెన్షన్ ఏరియా, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫ్రేస్ రిప్లేస్మెంట్, లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్ డిటెక్షన్ అన్నీ కూడా. ఓకేనా? ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆల్మోస్ట్ 30 to 40 వీడియోస్ ఉంటాయన్నమాట. మీకు మొత్తం కలిపి ఆల్మోస్ట్ 350+ అవర్స్ వీడియోస్ ఉన్న ఒక బ్యూటిఫుల్ కోర్సు 499 రూపీస్కి సింపుల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, చాలా తక్కువగా. సో 499 రూపీస్కి ఉన్న అఫోర్డబుల్ కోర్సులో ఎన్రోల్ అయిపోయి 3 monthsలో మీరు 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. రైట్, దీంట్లో ఏమేమి ఉన్నాయి మొత్తం ఇక్కడ నేను డీటెయిల్గా ప్రజెంట్ చేశాను, చూడండి. అండ్ మీకు డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, 7780623633. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీ నెంబర్కి వాట్సాప్ పెట్టచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. పర్చేస్కి రిలేటెడ్ ఆర్ లాంగ్వేజ్కి రిలేటెడ్, ప్రిపరేషన్ రిలేటెడ్ తప్పకుండా మేము దగ్గరుండి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. బ్యాంక్ PO అండ్ క్లర్క్ స్టూడెంట్స్ కూడా బ్యాంక్ SSC కోర్స్లో ఎన్రోల్ అయ్యి మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చాలా స్ట్రెంథన్ చేసుకోండి. మీరు ఓన్గా ప్రిపరేషన్ చేసే వాళ్ళన్నా ఏదైనా కోచింగ్ పాయింట్లో ఉన్నా కూడా ఇంగ్లీష్ మీకు ఇంత బాగా ఎక్కడ దొరకదు. సో ఇమీడియట్గా మన కోర్సెస్ ఎన్రోల్ అయ్యి మీరు మీ ప్రిపరేషన్కి యాడ్ చేసుకొని స్కోర్ని బూస్ట్ చేసుకోండి. ఓకే, రైట్. సో SI కానిస్టేబుల్ స్టూడెంట్స్ గురించి తప్పకుండా మాట్లాడాలి. SI అండ్ కానిస్టేబుల్ స్టూడెంట్స్కి మన దగ్గర అప్రాక్సిమేట్గా 6 months టైం మాత్రమే ఉంది. 6 monthsలో తెలంగాణ గురించి మాట్లాడుతున్నా. 6 monthsలో మీరు ఒక మ్యాజిక్ చేసి ఇంగ్లీష్లో 25 out of 25 కొట్టే ఛాన్స్ ఉంది. నాకు ఇంగ్లీష్ రాదు అనే స్టేజ్ నుంచి 25లో 25 మార్కులు మీరు కొట్టే పాసిబిలిటీ మీకు ఈ కోర్స్ ఇస్తుంది అనమాట. మీరు ఎక్కడ చదివే వాళ్ళైనా, ఓన్గా అయినా, ఊర్లో కూర్చున్నా, లేకపోతే స్టడీ హాల్లో ఉన్నారా, BC స్టడీ సర్కిల్లో ఉన్నారా, లేకపోతే ఎక్కడైనా, లేకపోతే ఏమైనా కోచింగ్ పాయింట్స్లో ఉన్నారా, ఎక్కడున్నా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన బెస్ట్ కోర్స్ ఇదే అవుతుంది అనమాట. ఇంతకంటే మంచి కోర్స్ మీకు దొరకదు. ఒకసారి మీరు కంటెంట్ చెక్ చేయండి అండ్ మన ప్లే స్టోర్లో రివ్యూస్ స్టూడెంట్స్ చూడండి, ఒకసారి కామెంట్స్ చూడండి, వీడియో కామెంట్స్ చూడండి, మీకు అర్థమవుతుంది మన క్వాలిటీ ఏంటనేది. ఓకే, ఒక్కసారి కోర్సులో ఎన్రోల్ అవుతే కంప్లీట్ గ్రామర్ 0 లెవెల్ నుంచి ఫౌండేషన్ నుంచి హై లెవెల్ వరకు దగ్గరుండి నేనే నేర్పించడం జరుగుతుంది, ప్రతి ఏరియా కూడా. రైట్, అవసరమైన గ్రామర్ కావచ్చు, వొకాబ్ కావచ్చు, ప్యాసేజ్కి సంబంధించిన కాంప్రిహెన్షన్ అండ్ డిస్క్రిప్టివ్ రైటింగ్ ఫర్ SI స్టూడెంట్స్ అన్ని దీంట్లో కవర్ అవుతాయి. సో 399 రూపీస్కి 3 months కోర్సు ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. మిషన్ ఇంగ్లీష్ అనే పేరుతో వస్తుంది. రైట్, 599 రూపీస్ పెడితే 6 months కోర్సు. ఏ కోర్స్ కావాలంటే కోర్సులో ఎన్రోల్ అవ్వండి అండ్ ఇమీడియట్గా ప్రిపరేషన్ చేసుకోండి. జాయిన్ ఇమీడియట్లీ. డౌన్లోడ్ ది యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి మిషన్ ఇంగ్లీష్ కోర్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి బ్యాంక్ SSC కోర్సెస్ మన యాప్లో క్లియర్గా అవైలబుల్ ఉన్నాయి. పెయిడ్ కోర్సెస్లోనే డెమోస్ చూడండి, జాయిన్ అవ్వండి. ఏ డౌట్ ఉన్నా కూడా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఇప్పటిదాకా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ ఇమీడియట్లీ అండ్ లైక్ ద వీడియో, ప్రెస్ ద బెల్ ఐకన్ తప్పకుండా ప్రెస్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు అర్థమవుతుంది వీడియోస్ మీకు ఎంతవరకు రీచ్ అవుతున్నాయి, ఎంత నచ్చుతున్నాయి అనేది. ఓకేనా? మీకు ఎంగేజింగ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. నేను లైక్స్ ద్వారానే వీడియో ఎంత బాగుందని అసెస్ చేసుకుంటా. అండ్ మీకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ తప్పకుండా మెన్షన్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ ఆల్ వాట్సాప్ గ్రూప్స్, ఎడ్యుకేషనల్ గ్రూప్స్లో ఈ వీడియో పాపప్ అయ్యేలా చూడండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ టు మేక్ మోర్ వీడియోస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.